జనసేన నాయకుడు కిరణ్ రాయల్ కు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అలవాటని ఆరోపించారు తిరుపతికి చెందిన లక్ష్మి. డబ్బులు ఉన్నంత వరకు రాణిలా చూసుకుంటాడు అని ఆ తర్వాత వదిలించుకుంటాడు అన్నారు. ఇలాంటి వారి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయన్నారు. నేను బయటపెట్టిన వీడియోలు మార్ఫింగ్వి కాదు అని, తన వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయన్నారు లక్ష్మి. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్ తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. అతనితో ఉండే వాళ్ళే నాకు చెప్పారు, అక్క నువ్వు బాధపడతావు, వాడికి తెలిసిందంటే ఇంకా వాళ్ళని చంపేస్తాడని చెప్పి నేను ఇంకా ఏది బయట పెట్టను. వాళ్ళు ఉండే వాళ్ళే నాకు బేటా వీళ్ళు చెప్తూ ఉంటారు, అక్క నువ్వు బాధపడతావు అక్క, వద్దక్క, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన వదలడక్క, ఎప్పటికీ వదలడక్క ఆయన వాళ్ళని, అంతా ఊరికే అక్క, అదంతా సెగక్క, నువ్వు నమ్మద్దక్క అంటాడు. 2013లో నాకు ఒక మాట అన్నాడు నీ గురించి, ఏమన్నాడంటే డబ్బులు ఇస్తావని, నాకు డబ్బులు ఇస్తే లక్ష్మిని వదులుకున్నా అన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఇస్తాననే లక్ష్మితో ఉన్నావా, ఇష్టపడలేదా అంటే అవును డబ్బుల కోసమే ఉన్నా తనతో అన్నాడు. విన్నారు అందరూ, డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నువ్వేదో ఇస్తావు అని చెప్పి నీతో ఉన్నాను, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయితో ఓపెన్ గా మాట్లాడాడు. అది నాకు ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది. సేమ్ అదే నేను అదే అంటున్నా, ఎలా గుర్తుంటాయి అవన్నీ. ఓన్లీ నేను క్యాష్ పరంగా ఇచ్చింది మాత్రం ఇస్తాడంట తిరిగి. ఏమంటున్నాడు, సెటిల్ చేసుకోవాలనే చూస్తారు, అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఉంది నాయన నీకు, నువ్వు నీ పిల్లాన్ని నీ ఫ్యామిలీని బాగా చూసుకో, మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మాన్స కూడా సెటిల్ చేయించుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిందంట. నువ్వు అడిగావంట డబ్బులు, ఇప్పుడు నేను అడుగుతున్నానంట, మీరంతా ఒకటే అంటున్నాడు. నేను ఖచ్చితంగా అడిగాను బిందు, కానీ నేను అడిగాను. ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, నిజం చెప్పాలంటే నేను ఇన్ని రోజులు అడగలేదు లక్ష్మి, ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను. నేను ఎందుకు అడిగాను చెప్పనా, ఎంత అవమానించాను నన్ను వాళ్ళ ఇంట్లో. నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్నంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేసావు నా వీధిలో. ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కాళ్ళు అడుగు పెట్టలేదు, భయం నాకు పెట్టాలంటే, నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు. మొత్తం వాడు చేసింది, నేను కారులోనే కూర్చున్నా, దిగను కూడా లేదు. దిగు అది ఇది అని గట్టి గట్టిగా అరిచి నన్ను లాగి తోసి అన్ని చేసిన వాడు. అప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు చూశారు. అప్పుడు ఎవరు తీసుకున్నట్టు, ఎవరి పరువు ఎవరు తీసుకున్నట్టు, నేను తీసానంట పరువు. మొత్తం వీధిలో తెలిసిపోయింది. ఇప్పుడు నా పరువు పోయింది, నా లైఫ్. ఇది మళ్ళీ నేను సపరేట్ గా సెండ్ చేస్తానండి. ఇప్పుడు పేరు నేను చెప్తాను. ఇలా నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి